ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం హతీఘాట్ గ్రామంలో చనాకా కొరాటా పంపు హౌస్ ను సీఎం ప్రారంభించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సద్దర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేశారు. 386.46 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో రెండు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. దీంతో ఇప్పటికే పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందస్తు చర్యలుగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇటు కొంత ఉధృత వాతావరణం ఉన్నా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇటు ముఖ్యంగా మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించి పర్యటన అయితే ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది చూస్తే చనాకా కొరాటో దీనికి సంబంధించిన ఏదైతే పంప్ హౌస్ ఉందో ఈ పంప్ హౌస్కి సంబంధించిన ప్రారంభోత్సవం ఉంటుంది. దాని తర్వాత అక్కడ చనాకా కొరాటా బ్యారేజ్కి సంబంధించి హత్తిఘాట్ పంప్ హౌస్ వద్ద అయితే ఉంటుంది. ఇది ఏదైతే ఈ హత్తిఘాట్ పంప్ హౌస్ దీనికి సంబంధించి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలోనే రైతులకు ఎన్నో ఏళ్లుగా నెరవేరిన కళ అయితే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగా నదిపై 2015లో ఈ చనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణానికైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. దాని అంచనా వ్యయం అయితే 386 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టిన 1,891 కోటికి అయితే చేరింది ఈ ప్రాజెక్టు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు పెనుగంగకు సంబంధించి ఆనకట్టతో అయితే ఇటు ముఖ్యంగా ఈ బ్యారేజ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇది లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో అయితే ఎంతో భరోసాగా ఉంటుందని అయితే ఇక్కడ రైతులు చెప్తున్నారు. సుమారు ఆదిలాబాద్ బేల మండలాలలో 51,000 ఎకరాల సాగునీరు అయితే అందుతుంది. దీంతో ఈ చనాకా కొరాటా ప్రాజెక్ట్ అయితే ఇటు రైతులకు ఎంతో అందుబాటులో ఉంటుందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించిన మెయిన్ కెనాల్ అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఉప కెనాలు ఇంకా ప్రారంభ దిశలో ఉన్నాయి. దీనికి సంబంధించి 1,800 ఎకరాల భూసేకరణ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ కోసం అయితే 175 కోట్ల పరిహారం అందాల్సి ఉంటుంది. దీంతో 700 కోట్ల పరిహారాన్ని అయితే ఇట్లు రైతులకైతే అందజేస్తారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు నిర్మల్ జిల్లా మామడకు సంబంధించి సదర్మట్ ప్రాజెక్టు గతంలో ఇది 10 ఏళ్ల పాటు ఇది ప్రాజెక్టు పనులు సాగుతున్న దీని వ్యయం అదేవిధంగా దీనికి సంబంధించిన నిధులు సరిపోకపోవడంతో అయితే ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నిధులు విడుదల చేసిన తర్వాత అదేవిధంగా ఈ సదర్మట్ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అవుతున్నాయి. దీంతో సదర్మట్ ప్రాజెక్టును కూడా ఈరోజు ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి 13,000 ఎకరాలలో ఇటు సాగునీరు అయితే అందుతుంది. ఇటు జగిత్యాల జిల్లాలో 5,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అదేవిధంగా దీని ప్రాజెక్టు సామర్థ్యం అయితే 1.58 టీఎంసీల సామర్థ్యం గల ఈ సదర్మట్ ప్రాజెక్టు ఇటు ఈ రైతులకైతే ఇటు ఖరీఫ్ రబీ టైంలో అయితే ఎంతో మేలు అవుతుంది. దీంతో రైతాంగానికి అయితే ఎంతో మేలు జరుగుతుందని అయితే ఇటు ప్రభుత్వం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెడ్డి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా పర్యటించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తనతో పాటు రానున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నేతలకు అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని చెప్పడంతో అయితే అక్కడక్కడ ముందస్తు అరెస్టులకు అదేవిధంగా హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, నిర్మల్ జిల్లా.